టడా! నువ్వు అసలు ఎలా అనుకున్నావు నేను నీకు ప్రవీణ్కి పెళ్లి జరగనిస్తాను అని? అది నా కళ్ళ ముందు. నీ గురించి నేను వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. అరే నువ్వెందుకు కూరలకు వస్తున్నావు? నేనున్నాను కదా. పర్వాలేదమ్మా, నేను టమాటాలు కట్ చేస్తున్నాను. నువ్విక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? నీకు తెలుసా, నీ పెళ్లి గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను ఆలోచించాను, ఇప్పుడే ఇంత చిన్నపిల్ల, ఇంత ముద్దుగా ఉండే బుల్బుల్కి పెళ్లి జరిగిపోతుందా అని, తను కాపురం చేయడానికి వెళ్ళిపోతుందా అని. అసలు తనకి ఇంకా తెలివితేటలే రాలేదు కదా అని. తను వెళ్ళి ఎలా కాపురం చేస్తుంది, తనెప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కదా. కానీ నాకు అస్సలు తెలీదు నా కూతురు నిజంగా ఇంత తెలివిగా ఎప్పుడైపోయిందో. అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటుంది, అందరినీ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ నువ్వేడ్చే సమయం వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఏడవకురా తల్లి. అమ్మా, నేనెవరికి ఏం అన్యాయం చేశాను? ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? నువ్వే చూసావు కదా, ఎప్పుడు నా జీవితంలోకి సంతోషాలు వస్తాయి, కానీ ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలిందమ్మా. కానీ నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, మనిషి ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదిలేయకూడదు అని. అలాగే నేను కూడా వదిలేయలేదు. కానీ ఎప్పటిదాకా? నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే, నాకు ప్రవీణ్కి ఎప్పటికీ పెళ్లి కాదని. లేదమ్మా, అలా ఎప్పుడు అనకూడదు. నీకు తెలుసు కదమ్మా, ప్రజ్ఞ పెళ్లి విషయంలో నేను కూడా ఇలాగే నమ్మకం కోల్పోయాను. ఎన్నో సంబంధాలు వచ్చేవి, ప్రతి సంబంధానికి నేను అనుకునేదాన్ని ఈ అబ్బాయి ప్రజ్ఞకి తగిన వాడు అని. కానీ ఎన్నో ఏళ్లు గడిచాయి తనకి పెళ్లి చేయడానికి. ఆ తర్వాత అభి వచ్చాడు తన జీవితంలోకి. చూసావు కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో. అదే విధంగా భగవంతుడు నీకోసం కూడా సంతోషాన్ని తప్పకుండా ఇస్తాడు బుల్బుల్. నీ సంతోషాలన్నీ ఆ భగవంతుడు కోరుకున్నప్పుడు నీ దగ్గరికి వెంటనే వచ్చేస్తాయి. ఇక నువ్వైతే ప్రవీణ్ని ప్రేమిస్తున్నావు కదా, తన మీద నీకు నమ్మకం ఉండాలి కదమ్మా. తన ప్రేమ మీద, అలాగే ప్రవీణ్ మీద నీకు నమ్మకం ఉందంటే నువ్విలా ఆలోచించకూడదు, ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని. చూడు, అంతా సర్దుకుంటుంది. నమ్మకం ఉందమ్మా, నా మీద, ప్రవీణ్ ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆలియానే కాదు, మా ఇద్దరి మధ్యలోకి ఇంకెవరూ రాలేరు. సరే అయితే ఇప్పుడే ఈ క్షణమే నాకు ఒక ప్రమాణం చేయాలి. ముందు చేతిలో చేవే చెప్తా. ఏంటది? నువ్వెప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడుతుంటావు కదా, అటు ఇటు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటావు కదా నా బంగారు తల్లి. నేను ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటాను, ఐ ప్రామిస్ యూ. ఇలా నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి తల్లి. నువ్వు ఏడిస్తే అస్సలు బాగుండదు నాకు. అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ మీరు ఇలా చేయకండి. ఆయనతో మీరు బంధం తెంచుకోకండి. ఆయన చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు. మీరే ఆయన జీవితం అమ్మమ్మ. అలాంటిది మీరే ఆయనతో బంధం తెంచుకుంటే ఆయన బతకలేరు అమ్మమ్మ. ప్లీజ్. ప్రజ్ఞ, అమ్మా నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అమ్మా నాకు తెలుసు, నాకంటే ఎక్కువగా వాడు నిన్నే బాధ పెట్టాడు. కానీ నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావా? ఇంత మంచిదానిగా ఉండద్దు ప్రజ్ఞ, ఇంత మంచిదానిగా ఉండద్దు. ఈ మంచితనాన్నే వీడు అవకాశంగా తీసుకున్నాడు. మీకు తెలియదు అమ్మమ్మ, ఆయన అసలు అలా ఏమీ చేయలేదు. ప్లీజ్ ఆయన క్షమించండి అమ్మమ్మ, ప్లీజ్. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు కనిపించడం లేదా ఈ మనిషి నిన్ను మోసం చేశాడని? ఒక ఆడదానికి ఇంతకంటే దారుణమైన విషయం ఇంకే ఉంటుంది ప్రజ్ఞ. నీ భర్త మరో ఆడదాని బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. మనకి రహస్యం గురించి ముందుగానే తెలిసిపోవడం చాలా మంచిదైంది. లేకపోతే జీవితాంతం ఆపి మనల్ని మోసం చేస్తూనే ఉండేవాడు. లేదమ్మమ్మ, ఆయన నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. నాకు మొత్తం అంతా తెలుసు. అయినా నేనే ఆయనకి తోడుగా నిలబడ్డాను. ఏమన్నావు నువ్వు? నీకు మొత్తం అంతా తెలుసా? అయినా ఇదంతా తెలిసి కూడా నువ్వు ఉండగానే నీ భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నువ్వు వాడికి తోడుగా ఉన్నావా? అవును. ఇలా ఎందుకు చేసావు? నువ్వు ఇలా ఎందుకు చేసావు? నేను నిజంగానే ఈ అబద్ధంలో ఆయనకి తోడుగా ఉన్నాను. అలాగే నేను ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు నాటకం ఆడుతూ వచ్చాను. ఎందుకంటే తను ఈ ఇంట్లో ఉండాలని నేను కోరుకున్నాను.
కానీ అమ్మమ్మ నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం మీకు నిజం చెప్పాలని అనుకున్నాం, కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం అంతే. ఇంతలోపు నువ్వేమంటున్నావు ప్రజ్ఞ? నీ భర్త నువ్వు ఉండగానే మరొక ఆడిదంతో సంబంధం పెట్టుకున్నాడు, అయినా నువ్వు తనకు అండగా నిలబడ్డావా? ఎందుకమ్మా? మీకోసం 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 నా కోసమా? ఎందుకంటే మీకు ఆయన వారసుడు కావాలి కాబట్టి. అమ్మమ్మ ఇంటి వారసుడు ఆయన బిడ్డ, తను కడుపులో పెరుగుతున్నాడు. మీ ఈ కోరికను కేవలం తను మాత్రమే పూర్తి చేయగలదు. అందుకే మేవి నాటకం ఆడాల్సి వచ్చింది. అందుకే నేను తనుని ఇంటికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి పట్టిందా? హా? నువ్వు నిజమే చెప్పావు. నాకు నాకు ఈ ఇంటికి వారసుడు కావాలి. కానీ ఈ కలను నేను మీ ఇద్దరి వల్ల పూర్తి చేసుకోవాలనుకున్నాను. అభికి పుట్టబోయే బిడ్డ అభి భార్య ద్వారా కావాలి. ఇంకెవరో బయట దాని వల్ల కాదు. మర్యాదగా మాట్లాడండి. మీరు మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. మీ మనవడు మిమ్మల్ని మోసం చేశాడు కదా అని ఆ కోపం అంతా మీరు నా కూతురు మీద తీర్చుకుంటారా? తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నాకర్థం కావడం లేదు, సిగ్గులేంది మీకా మీ కూతురు కానీ. ఇంత జరిగిన తర్వాత కూడా తను మీ కూతురని మీరు ఎలా అనగలుగుతున్నారు? తను ఏదో చాలా గొప్ప పని చేసిందని మాట్లాడుతున్నారు. అరే, పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది మీ కూతురు. ఒక పెళ్ళైన మగాడితో సంబంధం పెట్టుకుంది తను. ఒక పెళ్ళైన మగాడితో సంబంధం పెట్టుకున్న ఆడదానికి మీ కూతురు అని చెప్పుకునే అధికారం కూడా లేదు. ఈ సమాజం అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తుందో అది మీకు తెలుసు, అలాగే నాకు తెలుసు. ఏవైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. ఆ తర్వాత మీరు తలదించుకునే పరిస్థితి రాకూడదు కదా. ఏ సంబంధాన్ని మీరు అక్రమ సంబంధం అంటున్నారో అదే సరైన సంబంధం, నిజమైన సంబంధం. మీ మనవడు నా కూతురు పెళ్లికి ముందే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రజ్ఞతో పెళ్లి తర్వాత జరిగింది. అభి, నిజం చెప్పు. ఇతను చెప్పేది నిజమేనా? నువ్వు పెళ్లికి ముందు అవునానమ్మా, పెళ్లికి ముందే మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. కానీ ఏదైతే జరిగిందో అది నేను కావాలని చేయలేదు నానమ్మ. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నేను మత్తులో ఉన్నాను. అది నాకు ఒక వీక్ మూమెంట్ నానమ్మ. నీ డ్రామాలు ఆపుతావా? అది నీ వీక్ మూమెంట్ అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే ఒకవేళ ఆ సమయంలో అక్కడ తనుకు బదులు ఇంకెవరైనా ఉండుంటే అప్పుడు నువ్వు వాడతో కూడా. నేను చెప్పాను కదా నా పరిస్థితి ఎలా ఉందని. నేను అసలు ఎప్పుడు ఏ అమ్మాయితోనూ అలా బిహేవ్ చేయలేదు. కానీ నేను తన్నుని ప్రేమించాను అనేది మాత్రం నిజం. తనని నేను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే నాన్నమ్మ నా దగ్గరికి ప్రజ్ఞ సంబంధం తీసుకుని వచ్చిందో అప్పుడు నేను తన్ను దగ్గరికి వెళ్ళాను. కానీ తన్ను అప్పుడు నాకంటే ఎక్కువగా తన కెరియర్ ఇంపార్టెంట్ అనుకుంది. తను నాకంటే ఎక్కువగా తన కెరియర్ని ప్రేమించింది. అప్పుడు తనకు అనిపించింది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా తనకి యాడ్ కాంట్రాక్ట్స్ దొరకపోవచ్చని. అందుకని అదేవి అంత పెద్ద కారణం కాదు. కానీ అయినా కూడా ఒకళ్ళు మీకు కావాలంటే మీ అమ్మాయిని కూడా అడగొచ్చు. చెప్పిందో. ఒకవేళ నా ఆశీర్వాదం తీసుకోవడానికి వాడిక్కడికి వస్తే లోపలికి రావాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పు. తను తనకున్న ఆ హక్కును కూడా కోల్పోయాడు. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, నేను మీ ముందు చేతులు జోడిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఆయన ఆపండి. ప్లీజ్ ఆయన ఇంటి నుండి బయటికి పంపించకండి. ప్లీజ్ ఆపండి, ఆయన్ని క్షమించండి అమ్మమ్మ. మళ్ళీ ఆయన ఇలాంటి పొరపాటు చెయ్యరు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి అమ్మమ్మ. ఆయన